వర్మ వైసీపీలోకి వెళ్ళిపోతున్నారు అంటూ సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం చేస్తున్నారు పార్టీ కార్యకర్తలు అనేది ప్రధాన ఆరోపణ. మేడం, ఇప్పుడు దాకా మాట్లాడినటువంటి పెద్దలందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదో చలిగాసుకుంటా ఉంది ఈ మధ్యలో అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎవరో వచ్చి భుజం కాయాల్సినటువంటి అవసరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అవసరం లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా బలంగా ఉంది. కానీ 40 సంవత్సరాల టీడీపీ పార్టీని ఒక జనసేన పార్టీ నిలబెట్టిందని చెప్పేసి బహిరంగంగా చెప్పినటువంటి పరిస్థితి. ఒక పక్క వాళ్ళు అలా చెబుతా ఉంటే 2 సార్లు అసెంబ్లీని కూడా టచ్ చేయడానికి అవకాశమే లేనటువంటి పవన్ కళ్యాణ్ గారిని జబర్దస్త్ టీం మేం గెలిపించామని చెప్పేసి వాళ్ళు మొత్తుకుంటా ఉన్న పరిస్థితి. జబర్దస్త్ టీం గెలిపిస్తే తప్పితే గెలవనటువంటి పవన్ కళ్యాణ్ గారు 40 సంవత్సరాల తెలుగుదేశం పార్టీని గెలిపించారా అనేమో తెలుగుదేశం పార్టీ వాళ్ళు అనుకుంటున్నారు. తెలుగుదేశం వారికి అసలు దిక్కే లేకపోతే మేము నిలబెట్టామని చెప్పేసి వాళ్ళు అనుకుంటున్న పరిస్థితి. ఇవన్నీ సోషల్ మీడియాలో మనం రకరకాలుగా వింటా ఉన్నాం. ఏది ఏమైనప్పటికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రం ఒకటి చెప్తా ఉంది. ఇటు జనసేన, టీడీపీ, బీజేపీ ముగ్గురు కలిసినా సరే వారికి ఎక్కడ బలం లేక ఈవీఎంలు నమ్ముకున్నారు. అందుకనే పీపుల్ డెమోక్రసీ వాళ్ళు చెప్పింది 12.5% ఓటింగ్ అదనంగా కౌంటింగ్ జరిగింది అని చెప్పేసి వాళ్ళు ప్రత్యక్షంగా మొత్తం వాళ్ళు డేటాతో సహా మాట్లాడితే ఏ ఒక్కరు కూడా దాని గురించి మాట్లాడకుండా ఈయన నేను కాపాడితే ఆయన గెలిచాడు, ఆయన భుజం కాస్తే ఈయన గెలిచారని చెప్పేసి వాళ్ళు చెప్పుకుంటా ఉన్నారు. ఇవన్నీ కూడా సరే, ఏది ఏమైనప్పటికీ ప్రభుత్వం వచ్చింది, దాదాపు 10 నెలలు అయితే ఉంది. ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చలేక ఇలాంటి డైవర్ట్ పాలిటిక్స్ కోసం రోజు ఒక స్టోరీని తయారు చేసి నిన్నటికి నిన్న పవన్ కళ్యాణ్ గారి నియోజకవర్గంలో పిఠాపురం దానికి సంబంధించి జరిగింది. ఇవాళ కృష్ణాంజనేయులు గారు చెప్పినట్టు కొలగపూడి గారి గురించి ఇంకొక ఇష్యూ జరుగుతాం. వీటి గురించి చెప్తే ఇచ్చినటువంటి హామీలని సంక్షేర్గా మేము ఇచ్చాం, లేకపోతే ఇంకెవరికైనా ప్రజలకు రావాల్సి ఉంటే ఇస్తామని చెప్పేసి మాట్లాడేటటువంటి పరిస్థితి కానీ ఆ మాట్లాడదామన్న తపన కానీ ఏమైనా ఉందా? వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కసారి ముఖ్యమంత్రి అయితే ఈ రాష్ట్రంలో 2,73,000 కోట్ల రూపాయలు డిపిటి ద్వారా ప్రజలకు అందించినటువంటి పరిస్థితి. ఈ రోజు 1,10,000 కోట్ల రూపాయలు ఇప్పటికీ 10 నెలల్లో 1,10,000 కోట్ల రూపాయలు అప్పు చేస్తే ఇంతవరకు ప్రజలకు ఒక హామీ నెరవేర్చినటువంటి పరిస్థితి లేదు. రోజు అప్పు చేయటం, ప్రజల డైవర్ట్ పాలిటిక్స్ కోసం ఏదో ఒకటి దుమ్మెత్తిపోయటం. వీళ్ళకి దళితుల పట్ల ఎంత ప్రేమ ఉంది ఏందనేది గతంలో చంద్రబాబు నాయుడు గారు దళితులు ఎవరైనా పుట్టాలని కోరుకుంటారా అని చెప్పిన మాటలు మనం విన్నాం. ఇలా ఎమ్మెల్యే అయినటువంటి కొలగపూడి గారికి మాత్రం ఎంత దూరం పెట్టారు, ఎలా చూశారు, ఏందా స్క్రీన్స్ చూస్తుంటే వీళ్ళకి దళితుల పట్ల ఎంత ప్రేమ ఉంది ఏందనేది కూడా మనకు కనపడతా ఉంది. అందులో ఆయన కృష్ణాంజనేయులు గారు మాట్లాడారు కాబట్టి వాటి గురించి మాట్లాడమే తప్పితే వారి పార్టీ వారి ఇష్టం, వారి ఎమ్మెల్యేలు వారి ఇష్టం, గౌరవిస్తారో. అలాగే ఇదివరకు బీసీ మహిళ ఎమ్మెల్యే వస్తే ఆమెని అట్లానే అగౌరవపరిచి క్షమాపణలు చెప్పిందా కూడా ఆమెని వదిలిపెట్ల. వీళ్ళకి బీసీలన్నా, ఎస్సీలన్నా, దళితులన్నా కానీ ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళకి గౌరవం అనేది ఇసుమంతా కూడా లేదు. వీటన్నిటిని పక్కదారి పంపించడం కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చలిగాసుకొని కూర్చుంటా ఉంది. ఏందండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చేది? ఈ చలిగాసుకోవటం వల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ మీరెందుకు పార్టీలో ఏది జరిగినా కూడా సోషల్ మీడియా వేదికగా దాన్ని ఎక్కువ హైప్ చేసి చూపిస్తున్నారు కదా? అదిగో నాగబాబుకి పిఠాపురంలో వర్మకి ఏదో విభేదాలు వచ్చాయి, అదిగో కార్యకర్తలు అలా చేస్తున్నారు ఇలా చేస్తున్నారు అని. ఇప్పుడు మీరే విన్నారు, వెంకటేశ్వరరావు గారు ఏమన్నారు, అండ్ కృష్ణాంజనేయులు గారు ఏమన్నారు, అండ్ ఆనంద్ గారు ఏమన్నారు అనే విషయాన్ని. మా పార్టీ కార్యకర్తలు ఎటువంటి విభేదాలు లేవు, ఏమీ లేవు, మేమందరం కలిసికట్టుగానే ఉమ్మడిగానే ఉన్నాము అని చెప్పి. మరి మీరెందుకు ఆ విషయాన్ని అంతా హైలైట్ చేసి చూపిస్తున్నారు? వాళ్ళు ఎలా చెప్పినా వర్మ గారి గురించి ఆయన నాగబాబు గారు మాట్లాడింది ఎవరన్నా అనుకుంటే వారి కర్మ అన్న మాట వాస్తవమే కదా. మీడియా పరంగా మీ అందరూ చూసిందే, మీరు ఇచ్చినటువంటి లైవ్ల్లో చూసిందే మేము కూడా. అవును. అలాగే పవన్ కళ్యాణ్ గారు 40 సంవత్సరాల పార్టీని నిలబెట్టామని చెప్పేసి మాట్లాడింది కూడా
వాస్తవమే కదా. రైట్ రైట్ వెంకటేశ్వర గారు ఏమంటారు చూద్దాం ఈ విషయం గురించి. వెంకటేశ్వర గారు అగౌరవపరిచింది కూడా ఇవాళ వాస్తవమే కదా. వీటి మీదనే కదా మనం మాట్లాడుతూ ఉంది. ఇందులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాట్లాడేది కానీ లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అవసరమే ఉంది. వాళ్ళ పార్టీ ఎలా ఉన్నదనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అవసరం లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒకటే ఇచ్చిన హామీలని నెరవేరుస్తున్నారా లేదా, ఇచ్చిన హామీలను నెరవేర్చకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా ప్రశ్నిస్తుంది, ప్రజల పక్షాన్ని నిలబడుతుంది. దీని వరకు మాత్రం మేము సోషల్ మీడియాలో ఎంత దూరమైన పోతాం, ప్రజల పక్షాన్ని నిలబడి ప్రజల కోసం మాట్లాడతాం. కానీ ఈ గలీజ్ లో మాకు అవసరం లేదమ్మా. ఆ ఈవీఎం పార్టీ గురించి మాకు మాట్లాడాల్సిన అవసరం కూడా మాకు పెద్దగా లేదు. వెంకటేశ్వర గారు ఏంటి ఆవిర్భావ సభలో